బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. యూనివర్సిటీ భూముల అక్రమ వేలంపాటును నిలిపివేయాలని విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. నిరసన తెలిపేందుకు ర్యాలీగా వచ్చిన విద్యార్థులను గచ్చిబౌలి పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. పోలీస్ గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థులకు పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వర్సిటీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైఎస్ వివేక హత్య కేసులో నిందితులకు త్వరలోనే సినిమా కనిపిస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఈ కేసులో సీబీఐ మళ్లీ దర్యాప్తు ప్రారంభిస్తుందని చెప్పారు. తాజాగా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ మేరకు వివేక హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర ఎక్కువగా ఉందని పేర్కొన్నట్లుగా ఎమ్మెల్యే వివరించారు. వివేక హత్యకు సూత్రధారులు జగన్, అవినాష్ రెడ్డేనని ఆరోపించారు. నాడు వారే హత్య చేయించి తమపై నిందలు మోపారని ఎమ్మెల్యే మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే చాలా పెద్దదని ఆయన ఆరోపించారు. మీకు తెలియదా మీ ధర్మసాక్షిగా వివేకానంద రెడ్డిని చంపినామని ఆ రోజు మేము సునీత ఏమంటుంది మా అన్న వలన అని, వీళ్ళు ఏమంటారు రాజశేఖర్ సునీత అంటారు. అంటే మీరు కొట్లాడుకొని తెచ్చి మా మీదకి వచ్చారు. కోడికత్తి కేసు డ్రామా అన్నాడు. ఆచరణాత్మకం లేదు. కాశిరెడ్డి నాయన పైన మేము ఢిల్లీకి పోయినాం. పురంధేశ్వర గారి సమక్షంలో 5 హెక్టార్లు అంటే 13 ఎకరాలు ఇచ్చేదానికోసం నేను స్వయంగా మొన్న పోయినా 3 రోజుల కిందట చూసినాం కూడా. పత్రికలో మాట్లాడిన ఆ రోజు కూడా టీవీలో ముందర విజయమ్మ గారు కూడా వచ్చారు. ఆచరణాత్మకంగా జరగాల, అద్వితీయంగా జరగాల. ఈ యొక్క రాష్ట్రం బాగుపడాల. వెనుకబడిన రాష్ట్రమని గుర్తించింది కేంద్రం. మన అందులో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కూడా నేను దానికి దృష్టిలో పెట్టుకొని నిన్ననే జితేంద్ర సింగ్ గారికి ఇదే టైంలో నిన్న 1:30 ప్రాంతంలో నిన్న కలవడం జరిగింది. నెల్లూరు జిల్లా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్లో ఉద్యోగ విజయోత్సవ సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొంగూరు నారాయణ జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 95% ఉద్యోగాలు సాధించిన పాలిటెక్నిక్ విద్యార్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో తాను విద్యార్థిగా ఉన్న రోజులను మంత్రి గుర్తు చేసుకున్నారు. పట్టుదల, కృషి ఉంటే పెద్ద కంపెనీలకు సీఈఓలు అవుతారని విద్యార్థులకు సూచించారు. 95% ఉద్యోగాలు వచ్చాయి. 95% ఉద్యోగాలు వచ్చే విధంగా చేసిన ఈ యొక్క పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గారికి, వాళ్ళ అధ్యాపకులందరినీ అభినందిస్తూ విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు. నెల్లూరులో ఒక పాలిటెక్నిక్ కాలేజీ ఉంది. అంటే రూరల్లోకి వచ్చి నెల్లూరు సిటీలో, నెల్లూరు రూరల్లో ఒక మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఉంది. నెల్లూరు జిల్లాలో మొత్తం 5 పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది వాళ్ళ పిల్లలకి మంచి ఉద్యోగం రావాలి కానీ, లేదా వ్యాపారం రావాలని. ఈరోజు ఇక్కడ చదివిన వాళ్ళలో 95%కి డిఫరెంట్ కంపెనీస్లో జాబ్స్ వచ్చే విధంగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క అధ్యాపక బృందం ప్రిన్సిపాల్ చేశారు. వాళ్ళు నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇక్కడ బిల్డింగ్స్ యాక్చువల్గా డెమాలిషన్ స్టేజ్కి వచ్చినాయి, అన్నీ కాస్త దెబ్బతిన్నాయి. దాని మీద కొత్త బిల్డింగ్ కావాలని యాక్చువల్గా ప్రపోజల్ పెట్టారు. దాన్ని ఆ కన్సర్న్ మంత్రితో యాక్చువల్గా నేను డిస్కస్ చేస్తానని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మంచి ప్లేస్ ఉంది పాలిటెక్నిక్ కాలేజీలో. ఆ పిల్లలకి యాక్చువల్గా ప్లే గ్రౌండ్స్ కూడా ఏర్పాటు చేస్తాను. అది మున్సిపల్ శాఖ ద్వారా ఏర్పాటు చేస్తానని ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశిస్తున్నాను. మున్సిపల్ కమిషనర్ గారు రేపే వాళ్ళని కాంటాక్ట్ చేసి ఆ పిల్లలకు కావాల్సిన ప్లే అంటే స్పోర్ట్స్కి కావాల్సిన ఏదైతే కావాలో వాటికి యాక్చువల్గా ఏర్పాటు చేస్తారు. ఖచ్చితంగా ఈరోజు అంటే డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి మనకు. నెల్లూరు సీ కోస్ట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో సీ కోస్ట్, నెల్లూరులో సీ కోస్ట్ ఉంది. అనేకమైన కంపెనీలు వస్తున్నాయి ఇప్పుడు. ముఖ్యమంత్రి గారు అయితే మనకున్న
94 కిలోమీటర్ల సీ కోస్ట్ మొత్తం ఇండస్ట్రీస్ పెట్టాలని అనేక విధాలుగా దేశ విదేశాల నుంచి కంపెనీని ఆఫర్ చేస్తున్నారు. ఎవరైతే తెలంగాణ వ్యాప్తంగా చోరీకి గురైన 70,058 ఫోన్లను తెలంగాణ పోలీస్ శాఖ రికవరీ చేసింది. వీటిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని 27,608 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక హైదరాబాద్ పరిధిలో 10,861, సైబరాబాద్ పరిధిలో 9,259, రాచకొండ పరిధిలో 7,488 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. సిఐఆర్ పోర్టల్ ఉపయోగించడంలో దేశంలోనే తెలంగాణ 2వ స్థానంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజలందరికీ మేలు జరగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రకృతితో మమేకమై వ్యవసాయ ఉత్పత్తి సంబంధాల్లో పరస్పర సహకారం, ప్రేమాభిమానాలతో పాల్గొనే సంపన్న వర్గాలకు ఉగాది గొప్ప పర్వదినమని అన్నారు. సమృద్ధిగా పంటలు పండేలా ప్రజలను దీవించాలని ప్రకృతి మాతను కేసీఆర్ ప్రార్థించారు. రైతులు తమ వ్యవసాయ పనులను ఉగాది నుంచి కొత్తగా ప్రారంభిస్తారని, వ్యవసాయ నామ సంవత్సరంగా ఉగాది నిలుస్తుందని చెప్పుకొచ్చారు. నిర్మల్ జిల్లాలో సీఎంఆర్ రైస్ ధాన్యం అక్రమాలపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించింది. జిల్లాలో సివిల్ సప్లై అధికారులపై సర్కార్ కొరడా జులిపించింది. దీంతో సీఎంఆర్ ధాన్యం అవకతవకలకు పాల్పడ్డ రైస్ మిల్లర్లపై తనిఖీల్లో జాప్యం చేస్తూ నిర్లక్ష్యం వహించిన డిఎం గోపాల్, డిఎస్ఓ కిరణ్ కుమార్, డిటి రమాదేవిని సివిల్ సప్లై శాఖ కమిషనర్ దేవేంద్ర చౌహాన్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టులు విలువ చేసే సీఎంఆర్ రైస్ ను మిల్లర్లు పక్కదారి పట్టించడంతో ప్రభుత్వం వారిపై వేటు వేసింది. గత కొన్ని రోజులుగా నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లోని రైస్ మిల్లులలో అధికారులు దాడులు చేస్తున్నారు. సీఎంఆర్ ధాన్యంపై రైస్ మిల్లర్లు వ్యవహరించిన తీరుపై స్థానికులు విమర్శిస్తున్నారు. మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు చేసినట్లు హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే నడుస్తున్న మెట్రో రైళ్లు ఏప్రిల్ 1 నుంచి రాత్రి 11:45 వరకు అందుబాటులో ఉంటాయని చెప్పుకొచ్చారు. టెర్మినల్ స్టేషన్ నుంచి చివరి రైలు ఇకపై రాత్రి 11:45 ప్రారంభమవుతుందని తెలిపారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే ఈ మారిన వేళలు అమల్లో ఉంటాయని చెప్పారు. టెర్మినల్ స్టేషన్ల నుంచి ఆదివారం మొదటి రైలు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఏప్రిల్ 2024లో ప్రారంభమైన సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ ఆఫ్ పీక్ వేళల్లో స్మార్ట్ కార్డులపై ఇచ్చే తగ్గింపు మార్చి 31తో ముగియనుంది. ఈ ఆఫర్తో 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణించేలా అవకాశం కల్పించారు. తాజాగా ఈ ఆఫర్ను మరో ఏడాది పొడిగిస్తూ హైదరాబాద్ మెట్రో నిర్ణయం తీసుకుంది. 2026 మార్చి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ యాజమాన్యం స్పష్టం చేశారు.
దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక పిలుపునిచ్చారు. దేశ ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్పారు. వసంతకాలంలో జరుపుకునే ఈ నూతన సంవత్సరం పండుగ దేశంలోని సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా ప్రజలంతా సామరస్యం, సమగ్రతను చాటి దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్లో కొంతకాలంగా ఉగ్ర ఘటనలు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇటీవల కఠువాలో చోటు చేసుకున్న ఓ ఎన్కౌంటర్లో 4 పోలీసులు అమరులయ్యారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన సీఎం ఒమర్ అబ్దుల్లా స్థానిక పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా చొరబాట్లను అడ్డుకునేందుకు జమ్మూ నుంచి సైనికులను లదాఖ్కు తరలించడాన్ని ఉగ్రవాదులు అనుకూలంగా మలుచుకున్నట్లుగా తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో శాంతి భద్రతలను మెరుగుపరిచేందుకు మరిన్ని చర్యలు అవసరమన్నారు. इनके लवाकिन से मालूम कर रहा था कि कौन है जिसको ये ऑर्डर दिया जा सकता है। इनकी जो बेवा है वो ग्रेजुएट है, पढ़ी लिखी है, तो पहला हक तो उन्हीं का बनेगा। तो अब ईद के बाद जब दफ्तर खुल जाएंगे तो होम डिपार्टमेंट के तरफ से इसका केस जो है वो बन जाएगा और ये चारों जो हमारे बहादुर पुलिस के जो इस हादसे में शहीद हुए उन सब का जो है घर के लिए SRO का केस और बाकी जो रिलीफ हमें देना होगा वो हम दे देंगे। लेकिन हमारी तो ये कोशिश होनी चाहिए कि इस तरह के हादसे हो ही ना, कि इस मिलिटेंसी पे हम इस तरह काबू पाएं कि जम्मू कश्मीर में इस तरह मातम का जो है सिलसिला ये हमेशा के लिए बंद हो जाए। अब ये फिलहाल तो कहा नहीं जा सकता ये कौन थे, लेकिन अंदाज़ा ज़रूर लगाया जा सकता है क्योंकि ये पहले भी ऐसा हुआ है। मेरा अपना मानना है, हालांकि मेरे पास इसका मतलब कोई इंटेलिजेंस रिपोर्ट तो आए नहीं, लेकिन लग ये रहा है कि ये एक नई ग्रुप थी जिन्होंने क्रॉस किया था और एक तरफ से खुशकिस्मती ही समझ लीजिए कि वो हमारे पुलिस के हाथों पड़ गए। अगर पुलिस के हाथों नहीं पड़े होते तो ये अंदर घुस के पता नहीं क्या कर लेते। अब हमारे 4 बहादुर पुलिस के जवान जो हैं उन्होंने अपनी जान की कुर्बानी तो दी, लेकिन मुझे लगता है कि कई मासूम जानें जो हैं वो इस सिलसिले में बचा चुके हैं।